అందుకే అంటున్నాడు, ప్రియమైన వారలారా, అందరికీ బలహీనులకు ఊతనివ్వండి, అలాగే కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోనండి. దేని స్తోత్రం. చాలామంది కీడు చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు, అపకారం చేయాలనుకుంటుంటారు. ఎవరైతే అలా అనుకుంటున్నారో వారికి మనం ఏమి చేయాలనగా ప్రతి కీడు ఏమీ కూడా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు, మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడూ మనం ఏమి చేయాలంటే మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. దేని స్తోత్రం. మనుషుల ఎడల ఏది మేలో ఏది మంచో తెలుసుకుని నడుచుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. దేని స్తోత్రం. ఎప్పుడైతే మనము దేవుని ఎడల నమ్మకముగా ఉంటామో, అక్రమంగా నడుచుకోకుండా యథార్థ హృదయము కలిగి, ఎవరైతే ధైర్యము కోల్పోయి ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారికి, ఎవరైతే రోగులుగా ఉన్నప్పుడు ఎవరైతే వారిని ఆదరించుకుని నడుచుకుంటారో అందరిని ఎడల అలాగే నడుచుకోవాలి అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. కానీ మనుషులు అందరి ఎడల అలాగే నడుచుకున్నట్టు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. హల్లెలూయా. కానీ ఎడతెగక ప్రార్థన చేయమని అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఈ అన్నీ కూడా మనము పొందుకోవాలంటే మనం ఏమి చేయాలండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ యొక్క భర్త నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, నీ కుటుంబము నీవు శోధనలో ఉన్నప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. దేని స్తోత్రం. ప్రార్థనే పరిస్థితులను మారుస్తూ ఉన్నది. ప్రార్థనే నీ కుటుంబాన్ని మారుస్తూ ఉన్నది. ప్రార్థనే నీ బిడ్డలను మారుస్తూ ఉన్నది. ప్రార్థనే నీకు ధన సహాయము చేయటానికి సమర్థత ఉన్నది. దేని స్తోత్రం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతారు. ప్రార్థన చేస్తే మనకు దేవుని ఎడల మనము చాలా పొందుకుంటాము. దేని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ ప్రార్థన లేకే కుటుంబములు నశించిపోతున్నాయి. ఈ ప్రార్థన లేకే మన యొక్క కుటుంబంలో సంతోషము కోల్పోయాము. ఈ ప్రార్థన లేకుండానే, ఈ ప్రార్థన కన్నీటి ప్రార్థన లేకుండానే మన జీవితములు మరి అంధకారములు వెళ్ళిపోతున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. దేని స్తోత్రం. కుటుంబములు చిన్న భిన్నములైపోతూ ఉన్నాయి. సంఘము చిన్నభిన్నములైపోతున్నది. కానీ ప్రతి దానిని సమకూర్చాలంటే మనకి ఒకే ఒక ఆయుధము, ప్రార్థన. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ దేవుని ఎడల నమ్మకముగా ఉండాలి. దేని స్తోత్రం.